ఈ భోజనం చేత కూడా ఇక్కడ వేసేస్తున్నారా? మేమే తీసుకె కాదమ్మా, మనం నేను చూసుకుంటారు కానీ అని ఉంటావు. ఇప్పుడు కాదు ట్రై చేసిన రాట్లేదు. కృష్ణా జిల్లా గుడివాడపట్న టిట్కో కాలనీలో నిన్న అస్తవ్యస్తంగా తయారైన పారిశుద్ధం అలాగే డ్రైనేజ్ వ్యవస్థ బాగోపోతే నిన్న మన మున్సిపల్ కమిషనర్ గారికి టిట్కో కాలనీ ప్రజల తరఫున అలాగే బీజేపీ పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి 24 గంటల లోపలనే ఆ సమస్యని నిర్వహించిన మరి మన మున్సిపల్ కమిషనర్ గారు శ్రీనివాసరావు గారికి టిట్కో కాలనీ ప్రజల తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా మీరు అన్నట్టుగా వారానికి 2 సార్లు పంపిస్తానంటున్నారు. ఎందుకంటే ఇక్కడ దగ్గర టిట్కో కాలనీ ప్రజలు గుడివాడ రెండో గుడివాడగా మారిపోయింది. మీరేదో వారానికి 2 సార్లు 3 సార్లు పంపిస్తే ఇది కుదరదు సార్. ఎందుకంటే దగ్గర ఇక్కడ జనం కూడా ఎక్కువైపోవడం వల్ల చెత్తా చెదారం పెరిగిపోయి దోమలు మరి పందులు కుక్కలు ఎక్కువైపోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో దయచేసి మానవతా హృదయంతో టిట్కో ప్రజల ప్రాణాలు కాపాడాలని నేను మనవి చేసుకుంటున్నా. ఏదేమైనా సరే చెప్పిన వెంటనే ఈ సమస్యను పరిష్కరించిన మున్సిపల్ అధికారులకు మరియు సిబ్బందికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ.